discussing about safety sections in Provisions in Factories Act 1948, amended 87, Chapter 4, Safety. This particular topic will contain, this particular chapter will contain total 23 sections. So you have to by heart all these sections, very important. 23 sections ఉన్నాయి చూడండి. సెక్షన్ 21 నుంచి స్టార్ట్ అయింది. సెక్షన్ 21 ప్రొవిజన్ అంటే అవసరం, రిక్వైర్మెంట్ ఏంటి? ఫెన్సింగ్ ఆఫ్ మిషనరీ. సెక్షన్ 21 డీల్స్ విత్ ఫెన్సింగ్ ఆఫ్ మిషనరీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెన్సింగ్ ఆఫ్ మిషనరీ అంటే every dangerous equipment, dangerous mission is supposed to be guarded. All rotary parts should be guarded. All hazardous static equipment, electrical equipments are fenced. దానికి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి. కమింగ్ టు ది సెక్షన్ 22, వర్క్ ఆన్ నియర్ మిషనరీ ఇన్ మోషన్. వర్క్ ఆన్ నియర్ మిషనరీ ఇన్ మోషన్ అంటే కదులుతున్న యంత్రాల యొక్క సమూహం దగ్గర ఏ రకంగా పనిచేయాలి. ఓకే, దానికి రిలేటెడ్ రూల్స్ ఉంటాయి. సెక్షన్ 23, ఎంప్లాయ్మెంట్ ఆఫ్ యంగ్ పర్సన్స్ ఆన్ డేంజరస్ మిషన్స్ అంటే ప్రమాదకరమైన మిషన్స్ దగ్గర యంగ్ పర్సన్స్ యొక్క ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు ఉండాలి. అంటే వీళ్ళు జనరల్గా సెమీ స్కిల్డ్ ఉంటారు కాబట్టి డేంజరస్ మిషన్స్ దగ్గర యంగ్ పర్సన్స్ యొక్క రిక్రూట్మెంట్ తక్కువగా ఉండాలి. నెక్స్ట్ కమింగ్ టు ది సెక్షన్ 24, స్ట్రైకింగ్ గేర్స్ అండ్ డివైజెస్ ఫర్ కటింగ్ ఆఫ్ పవర్. దీని గురించి డీటెయిల్గా చెప్తాను పాయింట్స్లో, డోంట్ వరీ. కమింగ్ టు ది సెక్షన్ 25 ఇస్ ద సెల్ఫ్ యాక్టింగ్ మిషన్స్. సెల్ఫ్ యాక్టింగ్ మిషన్స్ అంటే ఆటోమేటికలీ యాక్టివేటెడ్ మిషన్స్. దీని గురించి డీటెయిల్గా చెప్తాను. కమింగ్ టు ది సెక్షన్ 26, కేసింగ్ ఆఫ్ న్యూ మిషనరీ. కేసింగ్ ఆఫ్ న్యూ మిషనరీ అంటే గేరింగ్ మెకానిజం ఉంటుంది కదా, వార్మ్ గేర్, స్పర్ గేర్, అవన్నీ కొన్ని కేసింగ్ లో పెట్టాలి, హౌసింగ్, గేర్ బాక్స్ లో పెట్టాలి. దానికి రిలేటెడ్ పాయింట్స్ చెప్తాయి, అందులో ఉంటాయి. కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్, సెక్షన్ 27 ఈజ్ ద ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ నియర్ కాటన్ ఓపెనర్స్. కాటన్ ఇండస్ట్రీస్ దగ్గర కొన్ని టాస్క్ దగ్గర ఉమెన్ చిల్డ్రన్ ఉండరు. ప్రజెంట్ ఈ సెక్షన్ తీసేశారు. అంటే చిల్డ్రన్ అనేది ఎందువల్ల అంటున్నానంటే ఇది 1948లో కాబట్టి అప్పుడు చైల్డ్ లేబర్ కూడా ఉండేవారు. అమెండ్మెంట్ 87కి వచ్చేసరికి చైల్డ్ లేబర్, ఉమెన్లు ఉండరు అనమాట. ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఉమెన్ ఓన్లీ నియర్ కాటన్ ఓపెనర్స్. ఓకే, కమింగ్ టు ది సెక్షన్ 28, హాయిస్ట్ లిఫ్ట్. Hoist అంటే it is a connected member between load and crane is nothing but hoist. ఆ లిఫ్టింగ్ గేర్స్ ఏముంటాయి అన్నది సెక్షన్ 28 చెప్తుంది. కమింగ్ టు ది సెక్షన్ 21, లిఫ్టింగ్ మిషన్స్, చైన్స్, రోప్స్ అండ్ లిఫ్టింగ్ ట్యాకిల్స్. కమింగ్ టు ది సెక్షన్ 30, రివాల్వింగ్ మిషనరీ. ఓకే, రివాల్వింగ్ మిషనరీ అంటే మన పోర్టబుల్ పవర్ టూల్స్ గురించి. Coming to this section 31, pressure plant. What is the meaning of the pressure plant? Atmospheric pressure కంటే ఎక్కువ ప్రెషర్ స్టోరేజ్ అయ్యే యూనిట్స్ ని, ప్రెషర్ వెసల్స్ ని ప్రెషర్ ప్లాంట్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 32, ఫ్లోర్స్, స్టైర్స్, మీన్స్ ఆఫ్ యాక్సెస్. అంటే మెట్లు ఏ రకంగా ఉండాలి, గచ్చులు ఏ రకంగా ఉండాలి, క్షేమంగా ఏ రకంగా ప్రవేశించాలి అన్నది సెక్షన్ 32 చెప్తుంది. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 33 ఏం చెప్తుంది? పిట్స్, సమ్స్, ఓపెనింగ్స్ ఇన్ ది ఫ్లోర్ ఎక్సెట్రా. అంటే అండర్ గ్రౌండ్ కనెక్షన్స్. అండర్ గ్రౌండ్ కనెక్షన్స్ ఉంటాయి కదా మీకు, వాటర్ స్టోరేజ్ యూనిట్స్ ని సమ్స్ అని అంటారు, అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ యూనిట్స్ ని సమ్స్ అంటారు. పిట్స్ అంటే మన డ్రైనేజ్ యూనిట్స్ ని పిట్స్ అని అంటారు. అవి ఏ రకంగా ఉండాలి. కమింగ్ టు ది సెక్షన్ 34, ఎక్సెసివ్ వెయిట్స్. ఎంత మోతాదులో బరువులు ఎత్తాలి. కమింగ్ టు ది సెక్షన్ 35, ప్రొటెక్షన్ ఆఫ్ ఐస్. ఐస్ యొక్క పరిరక్షణ ఏ రకంగా చేసుకోవాలి. సెక్షన్ 36, ప్రికాషన్ ఎగ్నెస్ట్ డేంజరస్ ఫ్యూమ్స్, గ్యాసెస్ ఎక్సెట్రా.
ఈ పర్టికులర్ డేంజరస్ ఫ్యూమ్స్ గ్యాసెస్ ఎక్కడ ఉంటాయి? కన్ఫైన్డ్ స్పేస్ లో ఉంటాయి. ఆ కన్ఫైన్డ్ స్పేస్ లో ప్రమాదకరమైన ఫ్యూమ్స్ గ్యాసెస్ నుంచి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? సెక్షన్ 36 తర్వాత చూడండి 36A. సెక్షన్ 36A ప్రికాషన్స్ రిగార్డింగ్ ది యూజ్ ఆఫ్ పోర్టబుల్ ఎలక్ట్రికల్ లైట్. ఎలక్ట్రికల్ లైట్ వాడేటప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? తర్వాత సెక్షన్ 37 ఎక్స్ప్లోజివ్ ఆర్ ఫ్లామబుల్ డస్ట్ గ్యాస్. ప్రేలుడు స్వభావం గల వాయువులు గ్యాస్ ఉంటే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నది సెక్షన్ 37 డీల్ చేస్తుంది. సెక్షన్ 38 ప్రికాషన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్. అగ్ని యొక్క కదలిక వచ్చినప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? సెక్షన్ 39 పవర్ టు రిక్వైర్ స్పెసిఫికేషన్ ఆఫ్ డిఫెక్టివ్ పార్ట్స్ ఆర్ టెస్ట్ ఆఫ్ స్టెబిలిటీ. ఇదేంటో క్లియర్ గా సెక్షన్ లో చెప్తాను, డోంట్ వరీ. కమింగ్ టు దిస్ సెక్షన్ 40 సేఫ్టీ ఆఫ్ బిల్డింగ్స్ మిషనరీ. కమింగ్ టు దిస్ సెక్షన్ 40A మెయింటెనెన్స్ ఆఫ్ బిల్డింగ్. లాస్ట్ సెక్షన్ 40B సేఫ్టీ ఆఫీసర్స్. ఇవి మొత్తం 23 సెక్షన్స్ ఉన్నాయండి. ఇవి ఇలా రాసేస్తే చాలు, మీకు 10 మార్క్స్ పడిపోతాయి, సబ్ పాయింట్స్ అవసరం లేదు. So better to study section and provision. It is a mandatory in Provisions and Factories Act 1948 Chapter 4 Safety. ఓకే, 23 సెక్షన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా రాయండి. సెక్షన్ ప్రొవిజన్ కరెక్ట్గా ఉండాలి. 36 తర్వాత 36A, తర్వాత 40, తర్వాత 40A 40B ఉన్నాయి. ఓకేనా? కమింగ్ టు ది టాపిక్లోకి వస్తున్నాను. ఫస్ట్ ఏంటి? సెక్షన్ 21 ఫెన్సింగ్ ఆఫ్ మిషనరీ. అంటే మిషనరీకి ఏ రకమైన మన ఫెన్సింగ్ ఉండాలి. మూవింగ్ పార్ట్స్ ఆఫ్ మిషనరీ టు బి గార్డెడ్ అండ్ డేంజరస్ మిషన్స్ టు బి సెక్యూర్లీ ఫెన్స్డ్. అంటే మిషన్స్ లో రొటేటింగ్ పార్ట్స్ ఉంటాయి కదా, టు అండ్ ఫ్రో వెళ్ళే పార్ట్స్, అటు ఇటు కదిలే పార్ట్స్ కంపల్సరీగా గార్డింగ్ చేయాలి. గార్డింగ్ అనేది ఏ రకంగా అయినా చేసుకోవచ్చు. ఫిక్స్డ్ గార్డింగ్, ఇంటర్లాకింగ్ గార్డింగ్, సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ గార్డింగ్స్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డ్స్ ఉంటాయి. దాంతో గార్డింగ్ చేయాలి. గార్డింగ్ ఈజ్ ఎ మ్యాండటరీ. దీని ద్వారా వర్కర్స్ కి ఆ పర్టికులర్ నిప్పు పాయింట్స్ కి యాక్సిడెంటల్ గా టచ్ అవ్వకుండా ఈ గార్డ్స్ అనేది కాపాడతాయి. అండ్ డేంజరస్ మిషన్స్ టు బి సెక్యూర్లీ ఫెన్స్డ్. అంటే ప్రమాదకరమైన ఎలక్ట్రికల్ మిషన్స్ ఉంటాయి కదా, ట్రాన్స్ఫార్మర్స్, యాజ్ ఎలక్ట్రికల్ స్విచ్ గేర్స్ కి కంపల్సరీగా ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేయాలి. ఇది సబ్ పాయింట్. కమింగ్ టు ది సెకండ్ సెక్షన్, సెక్షన్ 22 వర్క్ ఆన్ నియర్ మిషనరీ ఇన్ మోషన్. అంటే కదులుతున్న యంత్రాల యొక్క సమూహం దగ్గర ఏ రకంగా పనిచేయాలి. నియర్ మిషనరీ is nothing but a combination of 2 or 3 missions is nothing but a combination machinery. వర్క్ ఆన్ నియర్ మిషనరీ ఇన్ మోషన్ అంటే కదులుతున్న యంత్రాల యొక్క సమూహం దగ్గర ఏ రకంగా పనిచేయాలి. కమింగ్ టు ది పాయింట్, ఎగ్జామినేషన్, ఆపరేషన్, అడ్జస్ట్మెంట్, లూబ్రికేషన్ బై ఎ స్పెషల్లీ ట్రైన్డ్ అడల్ట్ మేల్ వర్కర్ వేరింగ్ టైట్ ఫిట్టింగ్ క్లాతింగ్ బై రికార్డింగ్ ది నేమ్ ఇన్ ఏ రిజిస్టర్. అంటే ఆ పర్టికులర్ మిషనరీ ఇన్ మోషన్ పరీక్ష చేయాలన్నా, ఆ యంత్రాల మీద కార్యకలాపాలు చేయాలన్నా, ఆపరేషన్ చేయాలన్నా, ఏదైనా అడ్జస్ట్మెంట్ మార్పులు చేర్పులు చేయాలన్నా, లూబ్రికేషన్ చేయాలన్నా, స్పెషల్లీ ట్రైన్డ్ అడల్ట్ మేల్ వర్కర్, శిక్షణ పొందిన అడల్ట్ మేల్ వర్కర్ తోటే పనిచేయించాలి. ఉమెన్స్ చేత ఎట్టి పరిస్థితుల్లో పనిచేయించకూడదు. యంగ్ పర్సన్ చేత కూడా ఎట్టి పరిస్థితుల్లో పనిచేయించకూడదు. వాడు కంపల్సరీగా వేరింగ్ టైట్ ఫిట్టింగ్ క్లాతింగ్ అంటే కవరాల్స్ వేసుకోవాలి. బై రికార్డింగ్ ది నేమ్ ఇన్ ది రిజిస్టర్, అతని పేరు మన రిజిస్టర్ బుక్ లో నమోదు చేయాలన్నమాట. సో ఇది ఎందుకంటే ఇక్కడ ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి. కమింగ్ టు ది థర్డ్ సెక్షన్, సెక్షన్ 23 ఎంప్లాయ్మెంట్ ఆఫ్ యంగ్ పర్సన్ ఆన్ డేంజరస్ మిషన్స్. అంటే యంగ్ పర్సన్స్ యొక్క నియమాలు డేంజరస్ మిషన్స్ దగ్గర ఏ రకంగా ఉండాలి ఏంటి? నో యంగ్ పర్సన్ ఆన్ ఎనీ మిషన్ వితౌట్ ఫుల్లీ ఇన్స్ట్రక్టెడ్, సఫిషియంట్ ట్రైనింగ్ అండ్ అడిక్వేట్ సూపర్విజన్. అంటే యంగ్ పర్సన్స్ ని ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదకరమైన యంత్రాల దగ్గర
నియమించకూడదు. అన్లెస్ ఆ వ్యక్తికి కరెక్ట్గా సూచనలు ఇచ్చి సరిపడేటంత శిక్షణ ఇచ్చి ఒక సూపర్వైజర్ పర్యవేక్షణలో మాత్రమే ఆ వ్యక్తి ఆ డేంజరస్ మిషన్స్ దగ్గర పనిచేసేటట్టు ఉండాలి. ఓకే, రైట్. కమింగ్ టు ది నెక్స్ట్, ఇది చూడండి సెక్షన్ 24, స్ట్రైకింగ్ గేర్ అండ్ డివైజెస్ ఫర్ కటింగ్ ఆఫ్ పవర్. స్ట్రైకింగ్ గేర్ అండ్ డివైజెస్ ఫర్ కటింగ్ ఆఫ్ పవర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మన వర్క్షాప్స్లో మన టూల్ రూమ్ లేత్ మిషన్ ఉంటుంది, లేకపోతే మిల్లింగ్ మిషన్ ఉంటుంది, లేకపోతే స్లాటింగ్ మిషన్ ఉంటాయి. వాటికి స్పీడ్ అడ్జస్ట్మెంట్స్ చేయాలి. ఒక్కొక్కసారి లేత్ మిషన్ హై ఆర్పిఎంలో పెట్టాలి, ఒకసారి మన థ్రెడ్ కటింగ్కి తక్కువ ఆర్పిఎంలో పెట్టాలి. అది రన్నింగ్లోనే అడ్జస్ట్మెంట్ చేస్తుంటారు. ఆ కోన్ పుల్లి సంబంధించిన బెల్ట్ డ్రైవ్ని ఆటోమేటిక్ మెకానికల్ అప్లయన్స్ ద్వారా అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, అది ఏ రకంగా చెయ్యాలి అన్నది అనమాట. స్ట్రైకింగ్ గేర్ అండ్ డివైజెస్ ఫర్ కటింగ్ ఆఫ్ పవర్. Suitable striking gear or efficient mechanical appliance to move driving belt to and from the fast and loose pulley from transmission of machinery. అంటే ఆటోమేటిక్గా స్పీడ్ అడ్జస్ట్మెంట్స్ చేయడానికి లార్జర్ డయామీటర్ పుల్లీ నుంచి స్మాలర్ డయామీటర్ పుల్లీలోకి వెళ్తే ఆర్పిఎం తగ్గుతుంది. స్మాలర్ డయామీటర్ పుల్లీ నుంచి లార్జర్ డయామీటర్ పుల్లీకి ఆ బెల్ట్ అడ్జస్ట్మెంట్ చేస్తే ఆర్పిఎం పెరుగుతుంది. దానికి సరైన మెకానికల్ అప్లయన్స్ పరికరం వాడమంటున్నాడు. మెకానికల్ అప్లయన్స్ వాడమంటున్నాడు బెల్ట్స్ పుల్లీస్ నుంచి అడ్జస్ట్ చేసేటప్పుడు. దీనివల్ల ఆ ట్రాన్స్మిషన్ ఆఫ్ మిషనరీ కోసం. నెక్స్ట్ పాయింట్, సూటబుల్ డివైస్ ఫర్ కటింగ్ ఆఫ్ పవర్ ఇన్ ఎమర్జెన్సీస్ ఫ్రమ్ రన్నింగ్ మిషనరీ అండ్ లాకింగ్ అరేంజ్మెంట్. ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా మనకి అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు సర్టెన్ డివైజెస్ ఉపయోగించి ఆ పర్టికులర్ రన్నింగ్ మిషనరీ బెల్ట్ కట్ చేసే డివైజెస్ వాడమంటున్నాడు, లేకపోతే ఎమర్జెన్సీ లాకింగ్ అరేంజ్మెంట్స్ వాడమంటున్నాడు. దేనికి? అన్ని లేత్ మిషన్స్, మిల్లింగ్ మిషన్స్ ఉంటాయి కదా, ప్రొడక్ట్ తయారు చేసే కంపెనీలు. మన టూల్ రూమ్ వర్క్షాప్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. Coming to the next, section 25, self-acting missions. Self-acting missions అంటే self-acting missions అంటే ఏంటి? చూడండి, automatically activated missions are nothing but self-acting missions. Certain examples are starting mission, wool cubing mission, CNC missions అన్ని self-acting missions లోకి వస్తాయి. ఓకే, ఇలాంటి స్వతంత్రంగా పనిచేసే మిషన్స్ దగ్గర నో ట్రావర్సింగ్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ యాక్టింగ్ మిషన్ అండ్ నో మెటీరియల్ క్యారీడ్ thereon to be allowed to run its outward and inward with a distance of 45 centimeter from fixed structures. అంటే ఇలాంటి సెల్ఫ్ యాక్టింగ్ మిషన్స్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తుల యొక్క మూమెంట్ 45 సెంటీమీటర్ ఫ్రమ్ ఫిక్స్డ్ స్ట్రక్చర్ నుంచి 45 సెంటీమీటర్ మనకి డిస్టెన్స్ మెయింటైన్ చేసి యాక్టివేట్ చేయమంటున్నాడు అనమాట. ట్రావర్సింగ్ పార్ట్ అంటే అడ్డుగా వచ్చే, ట్రావర్సింగ్ పార్ట్ అంటే ఏంటి? చూడండి, అడ్డుగా పోవు, దాటిపోవు. అంటే ఇలాంటి సెల్ఫ్ యాక్టింగ్ మిషన్స్ దగ్గర జస్ట్ యూ హ్యావ్ టు మెయింటైన్ మినిమం 45 డిస్టెన్స్ సెంటీమీటర్స్ పెట్టి ఆపరేట్ చేయమంటున్నాడు. అవి ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతుంటాయి కదా, మనకి ఎవరైనా సూపర్వైజర్స్ వాళ్ళు వాచ్ చేస్తుంటారు కదా. సో యూ హ్యావ్ టు మెయింటైన్ మినిమం 45 centimeter distance from the self-acting missions. What are the examples of self-acting missions? Wool cubing missions, starting missions, automatic CNC missions, ఇవన్నీ సెల్ఫ్ యాక్టింగ్ మిషన్స్ లోకి వస్తాయి. ఆటోమేటికలీ యాక్టివేటెడ్ మిషన్స్ ఆర్ నథింగ్ బట్ సెల్ఫ్ యాక్టింగ్ మిషన్స్. ఓకే, కమింగ్ టు ది సెక్షన్ 26, కేసింగ్ ఆఫ్ న్యూ మిషనరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కేసింగ్
మన ఆటోమొబైల్ సెక్టార్స్లో హౌసింగ్ ఉంటుంది, గేర్ బాక్సులు ఉంటాయి. అందులో ఏంటి గేర్ వీల్స్, పినియన్స్, షాఫ్ట్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అరేంజ్ చేసే దగ్గర ఒక కుండ లాంటి ప్లేస్లో అవన్నీ పెట్టేస్తారు. అవి ఓపెన్ యాక్సెస్ ట్రాన్స్మిషన్ అవ్వకూడదు. సో ఇలాంటి రివాల్వింగ్ షాఫ్ట్, స్పిండిల్, పినియన్ షాఫ్ట్, వార్మ్ గేర్ అలాంటివి ఏదైనా వస్తే కంపల్సరీగా అవన్నీ కేసింగ్లో పెట్టి దాంట్లో గేర్ ఆయిల్ అవి పోస్తూ ఉండాలి మ్యాండేటరీగా. అలాంటి కేసింగ్ ఆఫ్ న్యూ మిషనరీ అయితే ఏ రకమైన రూల్స్ ఉంటాయి? నో సెట్ స్క్రూస్, బోల్ట్, కీ ఆన్ రివాల్వింగ్ షాఫ్ట్, స్పిండిల్ వీల్ అంటే లార్జర్ డయామీటర్ గేర్ వీల్, పినియన్ అంటే స్మాలర్ డయామీటర్ గేర్ వీల్, పినియన్ షాఫ్ట్ బి ఎన్కేస్డ్ ఆర్ గార్డెడ్. అవన్నీ ఒక లోపల ఒక కుండ లోపల బిగించి పెట్టాలి, ఎన్కేస్ చేయాలి, ప్రాపర్గా గార్డింగ్ చేయాలి అని అంటున్నాడు. ఓకే. స్పర్, వార్మ్ అండ్ అదర్ టూత్డ్ ఫ్రిక్షన్ గేరింగ్ ఇన్ మోషన్ షల్ కంప్లీట్లీ ఎన్కేస్డ్. అంటే స్పర్, వార్మ్, అదర్ టూత్డ్ గేర్స్ కూడా కంపల్సరీగా ఒక కుండ లాంటి ప్రదేశంలో పెట్టాలి. ఇవన్నీ హౌసింగ్ లో ఉంటాయి. లారీలు బ్యాక్ టైర్స్ మధ్యన ఒక హౌసింగ్ ఉంటుంది కదా, అందులో పర్టికులర్ స్పర్మ్, వార్మ్, అదర్ టూత్డ్ గేర్, ఫ్రిక్షన్ గేరింగ్ ఉంటాయి అనమాట. వాటి యొక్క మోషన్ కంప్లీట్ గా ఒక కేసింగ్ లో పెట్టాలి అని ఇది బాధ. అవి ఓపెన్ యాక్సెస్ ట్రాన్స్మిషన్ అవ్వకూడదు. రైట్, కమింగ్ టు ది సెక్షన్ 27, prohibition of employment of women and children near cotton openers. అంటే కాటన్ అంటే మన కాటన్ ఇండస్ట్రీస్ లో, జూట్ మిల్స్ లో సర్టెన్ ప్రెస్సింగ్ యాక్టివిటీ ఉంటుంది. అది చాలా హార్డ్ కోర్ యాక్టివిటీ. ఆ ప్రెస్సింగ్ యాక్టివిటీ దగ్గర ఓన్లీ మెన్స్ ఉండాలి, ట్రైన్డ్ మెన్స్ ఉండాలి. ఉమెన్, చిల్డ్రన్ ఎంప్లాయ్మెంట్ కాటన్ ప్రెస్సింగ్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కాటన్ ఓపెనర్స్ దగ్గర ఉండకూడదు అని అంటున్నాడు. బికాస్ దట్ వన్ ఈజ్ ఎ వెరీ హార్డ్ కోర్ యాక్టివిటీ. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 8, సెక్షన్ 28, హాయిస్ట్ లిఫ్ట్స్. ఓకే, చూడండి, లిఫ్ట్లు ఉంటాయి కదా మన అపార్ట్మెంట్లో ఎక్కే లిఫ్ట్లు, అవి ఉంటాయి లిఫ్ట్స్. అవి హాయిస్ట్ అంటే ఇట్ ఈస్ ఎ కనెక్టెడ్ మెంబర్ బిట్వీన్ లోడ్ అండ్ మోటార్. వాటిని హాయిస్ట్ అని అంటారు. అర్థమైంది కదా? హాయిస్ట్ ఈజ్ ఎ కనెక్టెడ్ మెంబర్ బిట్వీన్ లిఫ్ట్ అండ్ ద రివాల్వింగ్ షాఫ్ట్ ఉంటుంది కదా పై ఫ్లోర్ లో, దాన్ని హాయిస్టింగ్ మెకానిజం అంటారు. హాయిస్టింగ్ మెకానిజం ఈజ్ ఇంటెండెడ్ ఫర్ రైజింగ్ అండ్ లోవరింగ్ ది లిఫ్ట్. ఈ రెండిటి యొక్క కన్స్ట్రక్షన్ ఏ రకంగా ఉండాలి అంటే గుడ్ మెకానికల్ కన్స్ట్రక్షన్, సౌండ్ మెటీరియల్, యాడిక్వేట్ స్ట్రెంగ్త్. ఆ పర్టికులర్ లిఫ్ట్ కానీ హాయిస్టింగ్ మెకానిజం కానీ బాగా ఫ్యాబ్రికేషన్ చేయాలి. మెకానికల్ కన్స్ట్రక్షన్ అంటే ఎల్ఐ స్టీల్ మెటీరియల్ వాడాలి, మంచి మెటీరియల్, సౌండ్ మెటీరియల్ వాడాలి, దానికి సరిపడేటంత బలం ఉండాలి. యాడిక్వేట్ స్ట్రెంగ్త్ అంటే ఎగ్జామిన్డ్ బై ఏ కాంపిటెంట్ పర్సన్ వన్స్ ఇన్ ఏ 6 months అండ్ పర్టికులర్ మెయింటైన్డ్ ఇన్ ఫార్మ్ 38. చూడండి, ఆ లిఫ్ట్, ఆ కేసింగ్, వాటికి సంబంధించిన హాయిస్టింగ్ మెకానిజం, రోప్స్ అన్ని సమర్థవంతమైన వ్యక్తి చేత పరీక్ష చేయించి 6 నెలలకు ఒకసారి దాని యొక్క ఆ పార్ట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఫార్మ్ నెంబర్ 38 మీద రాసేటట్టు ఉండాలి. ఓకే, కమింగ్ టు ది థర్డ్ పాయింట్, hoist way and lift way shall be protected by an enclosure fitting with suitable gates. అంటే లిఫ్ట్ లోకి వెళ్ళంగానే దానికి ఒక గ్రిల్ గేట్ అయినా, ఆటోమేటికల్లీ క్లోజ్డ్ డోర్స్ అయినా ఉండాలి. ఓకే, నెక్స్ట్, SWL షుడ్ బి మార్క్డ్ అండ్ నాట్ యూజ్ మోర్ దాన్ SWL. ఆ లిఫ్ట్ యొక్క కెపాసిటీ, సేఫ్ వర్కింగ్ లోడ్ ఎంతో రాయాలి. 6% 8% లేకపోతే 500 kgs 600 kgs అని రాయాలి. కేజ్ షుడ్ బి ఫిట్టెడ్ విత్ ఇంటర్లాకింగ్. ఒకసారి కేజ్ క్లోజ్ అయిందంటే ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఉండేటట్టు ఉండాలి రన్నింగ్ లో. ఓకే, ఆ ఇంటర్లాకింగ్ ఫెసిలిటీ అన్నది మ్యాండేటరీ లిఫ్ట్ లో. ఆటోమేటిక్ డివైజెస్ టు ప్రివెంట్ కేజ్ ఓవర్ రన్నింగ్. సపోజ్ ఆ లిఫ్ట్ లో ఎక్కువ మంది వెళ్ళిపోయారు అనుకోండి, దాని కెపాసిటీ 8 అనుకోండి, 10 మంది ఎక్కిపోయారు అనుకోండి,
అది ఎట్టి పరిస్థితుల్లో అది లిఫ్ట్ లేకుండా ఆటోమేటిక్ డివైజెస్ అన్నది సెన్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, మన సిఎంఆర్ సెంటర్లో ఇలాంటి మంచి లిఫ్టింగ్ హాయిస్టింగ్ మెకానిజమ్స్ ఉంటాయి, చెక్ చేయండి ఒకసారి. రైట్, నెక్స్ట్ పాయింట్ చూడండి, సెక్షన్ 29 లిఫ్టింగ్ మిషన్, చైన్, రోప్స్ అండ్ లిఫ్టింగ్ ట్యాకిల్స్ ఇవి ఎలాగ ఉండాలి అంటే, లిఫ్టింగ్ మిషన్ అంటే ఇట్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ రైజింగ్ అండ్ లోవరింగ్ ది లోడ్. చైన్ అంటే ఏంటి, రోప్స్ అంటే ఏంటి, లిఫ్టింగ్ ట్యాకిల్స్ అంటే ఏంటి. ఈ రూల్ ఏం రాయక్కర్లేదు, వినండి. లిఫ్టింగ్ మిషన్స్ అంటే క్రేన్ అయినా ఉండొచ్చు, మెకానికల్ క్యాబ్ వించ్ అయినా ఉండొచ్చు, చైన్ పుల్లి బ్లాక్ అయినా ఉండొచ్చు, గిన్ వీల్. గిన్ వీల్ అంటే ఏంటి చూడండి, వాటర్లో మనం చూడండి చిన్నప్పుడు ఆ తల్లికి నూతుల్లో వాటర్ తోడేవాళ్ళం కదా, గిలక అంటారు, దాన్ని గిన్ వీల్ అని అంటారు. లిఫ్టింగ్ ట్యాకిల్ అంటే, లిఫ్టింగ్ ట్యాకిల్ అంటే ఇట్ ఈస్ అ కనెక్టెడ్ మెంబర్ బిట్వీన్ లోడ్ అండ్ లిఫ్టింగ్ మిషన్ ఈజ్ నథింగ్ బట్ లిఫ్టింగ్ ట్యాకిల్. లిఫ్టింగ్ ట్యాకిల్ అంటే ఇట్ ఈస్ అ కనెక్టెడ్ మెంబర్ బిట్వీన్ లోడ్ అండ్ లిఫ్టింగ్ మిషన్ ఈజ్ నథింగ్ బట్ లిఫ్టింగ్ ట్యాకిల్. ఎనీ చైన్ స్లింగ్, రోప్ స్లింగ్, హుక్, షకిల్, స్వివిల్, సాకెట్, క్లాంపింగ్ వీటిని లిఫ్టింగ్ ట్యాకిల్స్ అని అంటారు. లిఫ్టింగ్ మిషన్స్ డిఫరెంట్, లిఫ్టింగ్ ట్యాకిల్స్ డిఫరెంట్. ఓకే, ఇవి ఎలాగుండాలి, గుడ్ కన్స్ట్రక్షన్, సౌండ్ మెటీరియల్, అడిక్వేట్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్రీ ఫ్రమ్ డిఫెక్ట్స్. ఈ లిఫ్టింగ్ మిషన్స్, లిఫ్టింగ్ ట్యాకిల్ మంచిగా నిర్మాణం చేయాలి, మంచి మెటీరియల్ వాడాలి, సరిపడేటంత బలం ఉండాలి, ఏ రకమైన లోపాలు ఉండకూడదు. నెక్స్ట్ పాయింట్, థరోలీ ఎగ్జామిన్డ్ బై కాంపిటెంట్ పర్సన్ ఫర్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 12 months అండ్ రిజిస్టర్ షల్ బి మెయింటైన్డ్ ఫార్మ్ 37. సంవత్సరానికి ఒకసారి సమర్థవంతమైన వ్యక్తితోటి లిఫ్టింగ్ మిషన్స్, లిఫ్టింగ్ ట్యాకిల్స్ తనిఖీ చేయించి దాని యొక్క డీటెయిల్స్ ఫార్మ్ 37లో నింపాలి. ముందుది ఏంటి చూడండి, ఫార్మ్ 38, ఇది ఫార్మ్ 37 గుర్తుపెట్టుకోండి. లిఫ్టింగ్ మిషన్స్, చైన్, రోప్, లిఫ్టింగ్ ట్యాకిల్ అయితే ఫార్మ్ 37లో దాని డీటెయిల్స్ రాయాలి. హాయిస్ట్, లిఫ్ట్ అయితే ఫార్మ్ 38లో దాని డీటెయిల్స్ రాయాలి. ఓకే, ఇది ఎక్కువ తరోగా బిట్స్లో అడుగుతావాడు. కమింగ్ టు ది నో లోడింగ్ బిహైండ్ SWL ఎక్సెప్ట్ టెస్ట్ అండ్ క్లియర్ మార్కింగ్ ఆఫ్ SWL విత్ ఐడెంటిఫికేషన్ మార్క్. ఆ పర్టికులర్ లిఫ్ట్లు ఉంటాయి కదా, లిఫ్టింగ్ మిషన్స్, లిఫ్టింగ్ ట్యాకిల్ యొక్క కెపాసిటీ, దాని యొక్క సేఫ్ వర్కింగ్ లోడ్ ఎంత, 3 టన్నుల, 2 టన్నుల, 1 టన్నా, 10 టన్నుల అని క్లియర్గా మార్కింగ్ ఉండేటట్టు ఉండాలి. ఆ SWL లోడ్ మించి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ లోడు ఆ లిఫ్టింగ్ ట్యాకిల్స్ మీద కానీ, లిఫ్టింగ్ మిషన్స్ మీద కానీ వేయకూడదు. ఓకే, దీంతో 9th సెక్షన్ 29 అయింది. కమింగ్ టు ది సెక్షన్ 30 రివాల్వింగ్ మిషనరీ. రివాల్వింగ్ మిషనరీ అంటే ఏంటి, తిరుగుతున్న యంత్రాల యొక్క సమూహం. అంటే చూడండి, జస్ట్ లైక్ ఏ పవర్ టూల్స్ అనుకోండి. రివాల్వింగ్ మిషనరీ, పర్మనెంట్ ఫిక్సింగ్ ఆఫ్ గ్రైండింగ్ మిషన్. ఏదైనా గ్రైండింగ్ మిషన్ మీద యాక్టివేట్ చేయాలంటే గ్రైండింగ్ మిషన్ పర్మనెంట్ ఫిక్సింగ్ అయి ఉండాలి. ఏదర్ మన మన టూల్ కరెక్టర్ గ్రైండింగ్ మిషన్, సర్ఫేస్ గ్రైండింగ్ అవన్నీ ఉంటాయి కదా, అవి ఫిక్సింగ్ పర్మనెంట్గా అయి ఉండాలి. నెక్స్ట్, డిస్ప్లేస్ ద మ్యాక్సిమం సేఫ్ వర్కింగ్ పెరిఫరల్ స్పీడ్. దాని యొక్క మ్యాక్సిమం ఆర్పిఎం ఎంత అన్నది క్లియర్గా కనబడేటట్టు ఉండాలి. 1440 RPM, 960 RPM అని దాని మ్యాక్సిమం స్పీడ్ క్లియర్గా డిస్ప్లే చేసేటట్టు ఉండాలి. నెక్స్ట్ పాయింట్, ఎఫెక్టివ్ మెజర్స్ ఫర్ నాట్ ఎక్సీడింగ్ SWPS. సేఫ్ వర్కింగ్ పెరిఫరల్ స్పీడ్ ఇంకా ఎక్కువ స్పీడ్ పెంచి ఆపరేట్ చేద్దాం అనుకుంటే అలాంటి అవకాశం లేకుండా లాక్ చేసేటట్టు. సపోజ్ 1440 RPM ఉంది, అది రివాల్వింగ్ మిషనరీ యొక్క మ్యాక్సిమం RPM, అది దాటి ఎక్కువ RPMలో ఆపరేట్ అవ్వకుండా చూడాలి అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది 11th సెక్షన్ 31 ప్రెషర్ ప్లాంట్. ప్రెషర్ ప్లాంట్ అంటే
ఎనీ ప్రెషర్ ప్లాంట్ అంటే అందులో ఉండే సబ్స్టెన్స్ యొక్క ప్రెషరు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే ఎక్కువగా ఉండేది. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే 1 బార్, 1 బార్ కంటే ఎక్కువ ఉండే ఎనీ సబ్స్టెన్స్ ని ప్రెషర్ ప్లాంట్ అంటారు. దిస్ మే బి ఎయిదర్ గ్యాస్ ఆర్ లిక్విడ్. ఓకే, coming to this, generally all pressure vessels are referred as a pressure plant because in pressure vessels lo up to 30 to 40 bar gas అనేది స్టోరేజ్ అయి ఉంటుంది, హై ప్రెషర్ గ్యాస్. కమింగ్ టు ది పాయింట్స్, ప్లాంట్ ఆర్ మిషనరీ వర్కింగ్ అబౌవ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ప్రెషర్ ప్లాంట్. అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే ఎక్కువ ప్రెషర్ ఉండే సబ్స్టెన్స్ ని, మిషనరీని ప్రెషర్ ప్లాంట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ వెసల్స్. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ప్రాపర్లీ డిజైన్డ్ బై సౌండ్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్, గుడ్ కన్స్ట్రక్షన్, సౌండ్ మెటీరియల్, adequate strength and free from defects. ఆ పర్టికులర్ ప్రెషర్ ప్లాంట్స్ ఏదైనా, మన ప్రెషర్ వెసల్స్ ఏంటి, పైప్ లైన్ ఏంటి, ఏదైనా దాన్ని సౌండ్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్ తోటి రూపకల్పన చేసి, గుడ్ కన్స్ట్రక్షన్, దాని యొక్క ఫ్యాబ్రికేషన్ మంచి ఫ్యాబ్రికేషన్ చేసి, సౌండ్ మెటీరియల్ కార్బన్ స్టీల్ కానీ ఎల్ఐ స్టీల్ మెటీరియల్ వాడి, అడిక్వేట్ స్ట్రెంగ్త్ అంటే సరిపడేటంత బలం ఉండాలి, అవి ఫ్యాబ్రికేషన్ చేస్తున్నప్పుడు ఏ రకమైన డిఫెక్ట్స్ ఉండకూడదు. దీన్ని ప్రెషర్ ప్లాంట్ అని అంటారు. ఓకే, ప్రెషర్ వెసల్ షల్ బి ఫిట్టెడ్ విత్ సూటబుల్ సేఫ్టీ వాల్, సూటబుల్ ప్రెషర్ గేజ్, సూటబుల్ నిప్పల్, సూటబుల్ స్టాప్ వాల్, సూటబుల్ డ్రైన్ వాల్. సపోజ్ ఆ ప్రెషర్ ప్లాంట్ పేరు ప్రెషర్ వెసల్ అనుకోండి, దానికి కంపల్సరిగా సేఫ్టీ వాల్ ఫిట్ చేయాలి, ప్రెషర్ గేజ్ ఫిట్ చేయాలి. ప్రెషర్ గేజ్ ఎందువల్ల, లోపల ఇన్సైడ్ ప్రెషర్ ఎంత ఉంటుందో చెప్తుంది అనమాట. సేఫ్టీ వాల్వ్ ఆ ప్రెషర్ ఎక్సెసివ్ ప్రెషర్ అయిందంటే ఆటోమేటిక్గా రిలీఫ్ చేస్తుంది. సూటబుల్ నిప్పుల్, సూటబుల్ స్టాప్ వాల్వ్ అంటే పైప్ లైన్లో ఫ్లో కంట్రోల్ వాల్ని స్టాప్ వాల్వ్ అని అంటారు. సూటబుల్ డ్రైన్ వాల్స్ అవి ఆ ప్రెషర్ వెసల్స్కి మ్యాండేటరీగా ఫిట్ చేసేటట్టు ఉండాలి అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది సెక్షన్ 32, ఫ్లోర్స్, స్టైర్స్, మీన్స్ ఆఫ్ యాక్సెస్. అంటే మెట్లు ఏ రకంగా ఉండాలి, గచ్చులు ఏ రకంగా ఉండాలి, యాక్సెస్ అంటే క్షేమంగా ఏ రకంగా ప్రవేశించడానికి. యాక్సెస్ అంటే క్షేమంగా ప్రవేశించడం. ఫ్లోర్స్, స్టైర్స్, మీన్స్ ఆఫ్ యాక్సెస్ ఏ రకంగా ఉండాలి. కమింగ్ టు ది పాయింట్, ఫ్లోర్స్, స్టెప్స్, స్టేర్స్, పాసేజ్ వేస్, సౌండ్ కన్స్ట్రక్షన్, హ్యాండ్ రైల్ అండ్ ఫెన్సింగ్, మీన్స్ ఆఫ్ యాక్సెస్. ఆ పర్టికులర్ మెట్లు, స్టేర్స్ అండ్ పాసేజ్ వేస్. సపోజ్ హ్యాండ్ రైల్స్ ఉంటాయి కదా, అవి ఐరన్ పార్టికల్స్ తోటి ఫ్యాబ్రికేట్ చేస్తారు కదా, అవి వాటిని స్టేర్స్, మెట్లు అని అంటారు. పాసేజ్ వేస్, సౌండ్ కన్స్ట్రక్షన్, కంపల్సరిగా హ్యాండ్ రైల్స్ ఉండాలి, అంటే బరువైన మనుషులు కూడా పట్టుకొని పైకి ఎక్కేటట్టు. ప్రాపర్ ఫెన్సింగ్ ఉండాలి. మీన్ ఆఫ్ యాక్సెస్ అంటే సేఫ్ యాక్సెస్ అగ్రెస్ అయ్యేటట్టు ఉండాలి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 33, పిట్స్, సమ్స్, ఓపెనింగ్ ఇన్ ఫ్లోర్స్. ఇవన్నీ అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్. ఈ పిట్స్, సమ్స్ అంటే అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ యూనిట్ సమ్స్ అంటారు. పిట్స్ అంటే అండర్ గ్రౌండ్ వాల్యూట్స్ ని పిట్స్ అని అంటారు. అవి ఏ రకంగా ఉండాలి, ఓపెనింగ్ ఇన్ ఫ్లోర్స్ ఏ రకంగా ఉండాలి. చూడండి, ఫిక్స్డ్ వెసల్, సంపు, ట్యాంక్, పిట్ అండ్ అదర్ ఓపెనింగ్ ఆఫ్ ది గ్రౌండ్ విచ్ ఆర్ ఇన్ డెప్త్ షల్ బి సెక్యూర్లీ ఫెన్స్డ్ కవర్. అంటే ఎవరు పడిపోకుండా ప్రాపర్గా మ్యాన్ హోల్ కవర్ వేసి దాన్ని బిగించాలి అని అంటున్నాడు. ఓకే, రైట్. కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 34, 33 అయింది కదా. సెక్షన్ 34, ఎక్సెసివ్ వెయిట్స్, బరువులు ఎంత మోయాలి. అడల్ట్ మేల్, ద మ్యాక్సిమం లిఫ్టింగ్ కెపాసిటీ షుడ్ బి 50 kg. అడల్ట్ ఫిమేల్ అంటే, అడల్ట్ మేల్ అంటే 18 years దాటిన వ్యక్తిని అడల్ట్ మేల్ అని అంటారు. ఆడి యొక్క మ్యాక్సిమం లిఫ్టింగ్ కెపాసిటీ 50 kg.
అడల్ట్ ఫిమేల్ అంటే 18 ఇయర్స్ దాటిన అమ్మాయిని అడల్ట్ ఫిమేల్ అంటారు. ఆవిడ యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ 30 కేజీస్. అడ్సలెంట్ మేల్, అడ్సలెంట్ అంటే ఇన్ బిట్వీన్ 15 టు 18 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉండే బాలుడిని అడ్సలెంట్ మేల్ అని అంటాడు. వాడి యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ 30 కేజీస్. అడ్సలెంట్ ఫిమేల్ ఇన్ బిట్వీన్ 15 టు 18 ఇయర్స్ మధ్య ఉండే ఫిమేల్ లేడీని అడ్సలెంట్ ఫిమేల్ అని అంటారు. దాని యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ 20 కేజీస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 35, ప్రొటెక్షన్ ఆఫ్ ఐస్. ఐస్ యొక్క పరిరక్షణ ఏ రకంగా ఉండాలి? సర్వం నేత్రం ప్రధానవయం అని అంటారు. కళ్ళు లేనిదే జీవితం లేదు. సో ఏదైనా టాస్క్ చేస్తున్నప్పుడు కళ్ళు ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎఫెక్టివ్ స్క్రీన్స్ అండ్ సూటబుల్ గగుల్స్ టు ప్రొటెక్ట్ ది ఐస్. సఫిషియంట్ గ్లౌజెస్, స్క్రీన్స్ వేసుకోవాలి. కళ్ళు నుంచి పరిరక్షణ దేని నుంచి కావాలి? పార్టికల్స్, కణాల నుంచి. ఫ్రాగ్మెంట్స్ అంటే నిప్పు కణాల నుంచి. తర్వాత ఎక్సెసివ్ లైట్, మన తీవ్రమైన కాంతి నుంచి. అవాయిడెన్స్ ఆఫ్ గ్లేర్ అంటే మనకి తీవ్రమైన కాంతి నుంచి పరిరక్షణ. గ్లేర్ అంటే లైట్ ఇంటెన్సిటీ 95 లక్స్ దాటి ఉండే దాన్ని గ్లేర్ అని అంటారు. ఓకే, దాని నుంచి కళ్ళకు పరిరక్షణకి గగుల్స్, సూటబుల్ గగుల్స్ ఆర్ మ్యాండేటరీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఐస్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 36, ప్రికాషన్ ఎగెనెస్ట్ డేంజరస్ ఫ్యూమ్స్, గ్యాసెస్. అంటే ప్రమాదకరమైన వాయువులు, పొగల నుంచి ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా డేంజరస్ ఫ్యూమ్స్, గ్యాసెస్ ఎక్కడ ఉంటాయి? కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీలో ఉంటాయి, సొరంగం లాంటి ప్రదేశంలో. నో ఎంట్రీ ఇంటూ ది చాంబర్, ట్యాంక్, వ్యాట్, పిట్, ఫ్లూ ఆర్ అదర్ కన్ఫైన్డ్ స్పేసెస్ హ్యావింగ్ గ్యాస్, ఫ్యూమ్, వేపర్, డస్ట్ అన్లెస్ దే ఆర్ పర్మిసిబుల్ లిమిట్స్. ఎట్టి పరిస్థితుల్లో కన్ఫైన్డ్ స్పేస్ లోపలికి వ్యక్తులు వెళ్ళకూడదు. కన్ఫైన్డ్ స్పేస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? చాంబరు, ట్యాంక్, వ్యాట్ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్, పిట్టు, ఫ్లూ అంటే పొగ కొట్టాలు. ఇలాంటి కన్ఫైన్డ్ స్పేస్లో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. అన్లెస్ దే ఆర్ పర్మిసిబుల్ లిమిట్స్. అందులో ఏముంటాయి? ప్రమాదకరమైన వాయువులు, పొగలు, వేపర్స్, డస్ట్ ఉంటుంది. ఎప్పుడు వెళ్ళొచ్చు? గ్యాస్ టెస్టింగ్, ఆ కన్ఫైన్డ్ స్పేస్ని షట్ డౌన్ చేసి, తర్వాత దాన్ని ప్రాపర్గా పర్జ్ చేసి, అట్మాస్ఫియరిక్ వెంటిలేషన్ చేసి, ఎయిర్ అందులో పంపించి, అందులో ఆక్సిజన్ లెవెల్ పెంచి, గ్యాస్ టెస్ట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఫ్లామబుల్ టాక్సిక్ గ్యాస్ పర్మిసిబుల్ లిమిట్లో ఉన్నప్పుడు మాత్రమే లోపల దూరి టాస్క్ చేయాలి. లేకపోతే ఆ కన్ఫైన్డ్ స్పేసెస్ ఆర్ నథింగ్ బట్ ఐడియల్ హెచ్ వాతావరణం కలిగి ఉంటాయి. ఇమీడియట్ డేంజరస్ టు లైఫ్ అండ్ హెల్త్. ఓకే, ఆ కన్ఫైన్డ్ స్పేస్లో దూరి పనిచేయాలంటే కంపల్సరిగా రిటర్న్ పర్మిషన్, వర్క్ పర్మిట్ సిస్టమ్ ఉండాలి. కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ పర్మిట్, బ్రీతింగ్ ఆపరేటర్స్ అంటే స్కాబా ఉండాలి, సేఫ్టీ బెల్ట్ వేసుకోవాలి. పర్సన్ అవుట్ సైడ్ అంటే ఒక ఎంట్రీ ఏంటంటే ఇద్దరు అటెండెంట్స్ ఉండాలి. ఆ కన్ఫైన్డ్ స్పేస్ యొక్క డైమెన్షన్స్, మ్యాన్ హోల్స్ ఎంత ఉండాలి? మ్యాన్ హోల్ కవర్ యొక్క డైమెన్షన్స్, అది రెక్టాంగిల్ అయితే 16 ఇంచుల పొడుగు, 12 ఇంచుల వెడల్పు ఉండాలి. అది సర్క్యులర్ రౌండ్గా ఉంటే దాని డయామీటర్ 16 ఇంచులు ఉండాలి. ఓకే, ద రిమైనింగ్ సెక్షన్స్ తర్వాత చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఇంకా 4 minutes టైం ఉంది. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు ఈ సబ్ పాయింట్స్ రాయక్కర్లేదు ఎగ్జామినేషన్లో. జస్ట్ ఏంటంటే రిఫరెన్స్ కోసం అర్థం అవడానికి చెప్తున్నాను. కంపల్సరీ సెక్షన్, ప్రొవిజన్ రాసే సరిపోతుంది. దట్ ఈస్ ఎనఫ్. Because this particular topic will contain 23 sections. If you write this section and provision correctly, you will get the full marks. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్?
Hariram, what is your doubt? సార్ ఇది మనకు ఎగ్జామ్ లో చెప్పండి చెప్పండి సార్ చెప్పండి చెప్పండి సార్ మనకి ఇది ఎగ్జామ్ లో సార్ ఇది మనకి ఎగ్జామ్ లో సెక్షన్ అండ్ ప్రివిజన్ అని చెప్పి ఇస్తుంది కదా, సెక్షన్ ప్రివిజన్ ఎక్కడ రాయాలి అంటే క్వశ్చన్ ఏ టైప్ లో వస్తుంది అని ఎగ్జామ్ లో ఏ రకంగా వస్తుంది అంటే ఎక్స్ప్లెయిన్ ది ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 చాప్టర్ 4 సేఫ్టీ అని అడిగితే జస్ట్ యూ హ్యావ్ టు రైట్ సెక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూపించారు కదా సెక్షన్ 28 హోస్టింగ్ అండ్ లిఫ్టింగ్ రూల్ 55 హాయిస్ట్ అండ్ లిఫ్ట్స్, హాయిస్ట్ అండ్ లిఫ్ట్స్. అవునండి, ఇలా రాసేయండి, సెక్షన్ 28 పెట్టి హాయిస్ట్ అండ్ లిఫ్ట్స్ అని రాసేయండి. సపరేట్ గా ప్రొవిజన్ రిక్వైర్మెంట్ అనేది రాయక్కర్లేదు మీరు. లేకపోతే ఇలా టేబుల్ గా అయినా ఫార్మాట్ చేసి రాయండి యాస్టీస్ గా. యాస్టీస్ గా ఇలాగా రాయండి, లేకపోతే సెక్షన్ 21 అని చెప్పి యారో హెడ్ పెట్టి ఫెన్సింగ్ ఆఫ్ మిషనరీ అని రాయండి. ఓకే, ఎనీ డౌట్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి, మీరు జస్ట్ ఓన్లీ సెక్షన్స్ చదువుకుంటే చాలు. హెల్త్ సెక్షన్స్, సేఫ్టీ సెక్షన్స్, వెల్ఫేర్ సెక్షన్స్, హజార్డస్ ప్రాసెస్ సెక్షన్స్, ప్లస్ మన పెనాల్టీ సప్లిమెంట్ సెక్షన్స్, ఆ సెక్షన్స్ చదువుకోండి హెడ్డింగ్స్. ఒకవేళ చూడండి, మన ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అని అడిగాడు అనుకోండి, హెల్త్ సేఫ్టీ వెల్ఫేర్ సెక్షన్స్ రాస్తారు. లేకపోతే స్పెసిఫిక్ గా మన ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 చాప్టర్ 4A హజార్డస్ ప్రాసెస్ అని అడిగితే హజార్డస్ ప్రాసెస్ లో ఉండే సెక్షన్స్, దాని రిలేటెడ్ పాయింట్స్ రాస్తారు. లేకపోతే ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 వెల్ఫేర్ అని అడిగితే ఓన్లీ వెల్ఫేర్ లో ఉండే సెక్షన్స్, దాని సబ్ పాయింట్స్ రాస్తారు. లేకపోతే క్వశ్చన్స్, వాట్ ఆర్ ది ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 చాప్టర్ 4 సేఫ్టీని అడిగితే సేఫ్టీలో ఉండే సెక్షన్స్ మాత్రమే రాస్తారు. అలాగా మారుస్తుంటాడు క్వశ్చన్లు. మనం ఏది అడుగుతాడని మనం చెప్పలేం. లేకపోతే జనరల్ ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అబెండెడ్ 87 అని ఇస్తే హెల్త్ సేఫ్టీ వెల్ఫేర్ సెక్షన్స్ రాసేస్తే సరిపోతుంది. ఓకే, నౌ యు ఆర్ క్లియర్? సార్ ఖాన్ గారు, ఆయన ఏమయ్యారు? హరిరామ్ ఓకే? Sir, okay. Hariram, your voice is not clear. Nobody sir, is. Tell me. Okay, sir. No doubt, sir. ఓకే. ఆయన ఏరి ఇందాక డౌట్ అడిగిన ఆయన. సార్ క్లియర్ సార్, క్లియర్. ఓకే. ఇందాక డౌట్ అడిగిన ఆయన ఏరి? ఖాన్ సార్. ఓకేనండి, నెక్స్ట్ క్లాస్ లో బ్యాలెన్స్ సెషన్స్ చెప్తాను.